ఈ శని వక్రి అంటే వ్యక్తిగత జీవితంలో ప్రమాదాలు, వాళ్ళకి ఆర్థిక సమస్యలు, వాళ్ళ జీవితంలో కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయంటారా? వక్రగమనంలో ఉన్నటువంటి శని అంతా చెడు చేస్తాడు. కానీ నిజంగా శని వక్రిలో చెడు చేస్తాడా? చాలా మంది జ్యోతిషులు ఎందుకు ఈ శని వక్ర ప్రభావం అని చెప్పేసి భయాందోళనకు గురి చేస్తున్నారంటారు. సగటు మనిషికి కూడా శని అనగానే ఒక రకమైన భయము, ఆందోళన ఉంటుంది. అంతా లాగేసుకుంటాడు, సర్వం లాగేసుకుని రోడ్డు మీద పెట్టేస్తాడంటే అపోహ ఉండడం వల్ల. మనిషి మారితే తన ప్రారంధం కూడా మార్చుకునే అవకాశం ఉండదంటారా? ఉంటే ఎలాంటి అవకాశాలు ఉన్నాయంటారు? కాబట్టి శని మీ ప్రారంధ కర్మని పూర్తిగా అవగాహనతో పెంచేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ఏకైక గ్రహం అంటూ ఉంది అంటే అది శని. నాగనాథ్ గారు, మరి మకర రాశికి శని అధిపతిగా ఉన్నారు. మరి తన రాశిలో పుట్టిన వాళ్ళకు కూడా ఇప్పుడు వక్రశని ప్రభావము ప్రతికూలత అనుకూలతలను మరి చూపించబోతుందా ఈ ప్రభావము? ఎందుకంటే ఈ వక్రశని ప్రభావము అన్ని రాశుల మీద కూడా చూపిస్తుంది అనే చిన్న భయాందోళనకు మకర రాశి వాళ్ళు కూడా గురవుతున్నారు. ఈ ప్రభావం ఒకవేళ ఎలా ఉండబోతుందంటారు? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, ప్రకృతి ఒక గొప్పతనం ఏంటంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి శని యొక్క ప్రతికూలతలు అనుకూలతలు ఉంటాయని మీరు అంటున్నారు. ఎందుకంటే మకర రాశికి కుంభరాశికి అధిపతి ఎవరు? శని. అయితే శని క్రమశిక్షణ, నియంత్రణ, మీ అహంకారాన్ని కూడా సరిదిద్దడంలో నిష్పక్షపాతమైనటువంటి వైఖరి ఉంటుంది. ఇప్పుడు మనకి వరదలు వచ్చినాయి, సునామీ వచ్చింది. వరదలు, సునామీ ఇవన్నీ ఏంటంటే ప్రకృతి. పంచభూతాల్లో మనకి తెలుసు, మనకి పంచభూతాలు ఏంటో: అగ్ని, నీరు, వాయువు, జలము, ఆకాశం. సో ప్రకృతి ఏంటంటే మనకి జ్యోతిష శాస్త్రం అంతా కూడా గ్రహగమనాలు, గ్రహస్థితుల్ని బట్టి ప్రకృతిలో అట్ ద సేమ్ టైం భూమి మీద మనము బుద్ధితో బతుకుతున్నాం కాబట్టి మన యొక్క ఆలోచన విధానము, మన కార్యాచరణ మీద ఎటువంటి ప్రభావం కలిగి ఉంటుంది. మారుతున్నటువంటి గ్రహస్థితుల్ని బట్టి ప్రకృతిలో వచ్చే మార్పు ఏంటి, దానివల్ల మనుషుల్లో వచ్చేటువంటి మార్పు. ప్రకృతి ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా ఉంటుందండి. సో శనిగ్రహము కూడా ఒక భాగమే విశ్వంలో. శనిగ్రహం యొక్క ప్రభావం కూడా చూడండి, మనం 30వ తారీఖు మార్చి మాసం శనిగ్రహం కుంభరాశిలోంచి మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత ప్రకృతి ప్రళయాలని, ఎందుకంటే జలరాశిలోకి వెళ్ళాడు కాబట్టి ఈ జల అంటే నీరుకు సంబంధించి, అంటే వరదలు, వీటికి సంబంధించిన సమస్యలు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. చాలా మంది జ్యోతిష్యులు కూడా దాని ముందుగా అంచనా వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాశ్యాధిపతి శని అయినంత మాత్రాన ఆ రాశిలో జన్మించిన వాళ్ళకి ఒక ఫలితము, మిగతా రాశుల వాళ్ళకి ఒక ఫలితము ఉండదు మేడం. ముఖ్యంగా శని వక్రిలో ఉన్నాడు. ఇప్పుడు వక్రి అంటే ఇప్పుడు జూలై 13వ తారీఖు 2025 నుంచి 28వ తారీఖు నవంబర్ మాసం 2025 వరకు 139 రోజులు వక్రగమనం ఉంటాడు. ఈ తిరోగమనం అంటే మనం శని మీనరాశి నుంచి కుంభరాశిలోకి వస్తాడు, కుంభరాశి వైపు వస్తాడు, కుంభరాశి వైపు వస్తాడు. అయితే ఈ తృతీయ భావం శనికి ఎవరు? ఈ మకర రాశి వాళ్ళకి కుటుంబ రాశ్యాధిపతి, అంటే రాశ్యాధిపతి కుటుంబ స్థానాధిపతి శని అయ్యాడు. సో అతను ఎక్కడున్నాడు? తృతీయంలో ఉన్నాడు, మీనరాశిలో. మీనరాశి నుంచి కుంభం వైపు ప్రయాణిస్తున్నాడు. కుంభంలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. సో రాహు ప్రవేశించింది మన మే మాసంలో ప్రవేశించాడు. ఎక్కడికి? అంటే అది మనకు తెలుసు కదా, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. ఎప్పుడు మీనం లేంచి కుంభంలోకి వచ్చాడు రాహు. రాహువు మకర రాశి వాళ్ళకి ఫేవరబుల్ ఆస్పెక్ట్. అంటే గతంలో రాహు మీనరాశిలో ఉన్నప్పుడు మకర రాశి వాళ్ళకి అంతా కూడా ఇట్లా అరచేతిలో కనిపిస్తుంది. మీరు ఇప్పుడు ఒక అరచేతిలో నీళ్లు తీసుకోండి మేడం. ఇలా నీళ్లు తీసుకున్నప్పుడు మీకు అరచేతిలో నీళ్లు ఉన్నట్టు ఉంటాయి. మీరు ఓపెన్ చేస్తే కేవలం ఒక తడి మాత్రమే ఉంటుంది తప్ప ఆ నీరు నీ చేతిలో నిలబడదు. అటువంటి స్థితి నుంచి మీకు కాంక్రీట్ గా మీ చేతిలో నిలబడేది, మీ కళ్ళకు కనిపించేది, మీకు ప్రయోజనాత్మకంగా ఉండేది, లాభస్థాయిగా ఉండేది రాహు యొక్క ప్రభావం వల్ల మకర రాశి వాళ్ళకు దక్కుతుంది. ఓకే, అంటే రాహు యొక్క ప్రభావము మనకి కుంభరాశిలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు వృషభ రాశి కంటే. సో కుంభరాశిలో రాహు మకర రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి ఫలితాలు వీళ్ళకి ఆ యొక్క దశ స్టార్ట్ అయింది మన మే మాసం నుంచి. 18 నెలలు ఉంటాడు రాహు అక్కడ.
ఓకే. ఎవరికి? ఈ మకర రాశి మకర రాశి వాళ్ళకి. అయితే మరి వక్రగమనంలో తిరోగమనంలో శనిగ్రహం యొక్క అసోసియేషన్ ఎవరు? రాహు. రాహు. సో రాహువు యొక్క ఎనర్జీని కూడా శని ఈ వక్రగమనంలో ఈ 139 రోజుల ప్రభావం మకర రాశి వాళ్ళకి, వాళ్ళ కార్యాచరణ, వాళ్ళ విజన్ మీద, వాళ్ళ సెల్ఫ్ డిసిప్లిన్ మీద, వాళ్ళ బాడీ మైండ్ కోఆర్డినేషన్ మీద కూడా ఈక్వల్గా ఉంటుంది. ఓకే. కానీ శని స్వభావం ఏంటి? రాహు అంటే పేరు, హోదా, ఒక గుర్తింపు, లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వడము, అంటే మీరు ఊహించినటువంటి మార్పులు జీవితంలో కనిపిస్తాయి చూడండి. అవును. ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళు జైలు జీవితంకి వెళ్ళిపోతారు, లేదా ఎంతో నాస్తికత్వం భావం ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికులు అయిపోతారు. అవును. అర్థమైనట్టు ఎంతో సంపాదన ఉన్నవాడు ఒక్కసారి సర్వస్వం వదిలేసి సన్యాసులు కలిసిపోతారు. సో ఇప్పుడు ఊహించనివన్నీ మన జీవితంలో అద్భుతాలు కొన్ని జరుగుతాయి, కొన్ని ప్రళయాలు, కొన్ని అనుకోనటువంటి కష్టాలకు మనం వెళ్ళిపోతాం చూడండి. ఈ అన్సర్టన్ లైఫ్ కి అధిపతి ఎవరు అంటే కూడా రాహువే. ఓకే. జీవితంలో మీకు గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చేవాడు, గొప్ప పేరు తెచ్చేవాడు రాహువే. గొప్ప స్థాయి నుంచి కింద పడేసేవాడు కూడా రాహువే ఉంటాడు. సో ఈ యొక్క రాహు యొక్క అన్సర్టన్ రిజల్ట్స్, అన్ప్రెడిక్టబుల్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో మన జీవితంలో, ఇటువంటి మార్పు చేర్పులు అన్నిటి కూడా మనం మానసికంగా, శారీరకంగా కూడా ఇబ్బంది పడడం, ఆశ్చర్యపడడం జరుగుతుంది కదా. ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది అంటే శని లక్షణాలను కూడా మనం తీసుకోవాలి. అక్కడ రాహువు లక్షణాలు మనం మాట్లాడుకున్నాం. శని లక్షణాలు ఏంటి? శని మన దగ్గర నుంచి అన్ని లాక్కుంటాడు మేడం. ముఖ్యంగా మన దగ్గర నుంచి లాక్కునేది ఏంటి? అహంకారం లాక్కుంటాడు. నేను, నాది, నాదే, సర్వస్వం నాదే, నాకే అని తెలుసు, నువ్వేంది, నీ బతికేంటి, నీ స్థాయి ఏంటి, ఇవి ఉంటాయి చూడండి మేడం. మనిషికి డబ్బుతో పాటు, పేరు ప్రఖ్యాతులతో పాటు, అందంతో పాటు, ఆకర్షణీయమైన శరీరంతో పాటు వచ్చేటువంటి ఈ యొక్క సూపర్ఫిషియల్ సూడో ఐడెంటిటీస్ ఉంటాయి చూడండి. ముఖ్యంగా ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి. మీకు సక్సెస్ రాగానే ఒక రకంగా ఉంటారు, ఫెయిల్యూర్ వస్తే ఒక రకంగా ఉంటారు. సారీ టు యూజ్ ఎగ్జాంపుల్, బట్ చెప్తున్నా ఎందుకంటే ఎంతో మంది మనం చూసాం కాబట్టి. ఈ అహంకారాన్ని లాక్కుంటాడు మేడం. మీ దగ్గర నుంచి మీ పేరు ప్రఖ్యాతులు, డబ్బు లాక్కుంటే మీరు సంపాదించుకోగలరు. మీలో ఒక ప్రైడ్ ఉంటుంది మేడం. మీరు ఎప్పుడు ప్రపంచానికి దాన్నే పరిచయం చేస్తూ ఉంటారు. నేను ఇది, నేను అది, నాలో ఒక గొప్ప లక్షణం. చాలా మంది అమ్మాయిలు కొంచెం అందంగా ఉన్నారంటే వాళ్ళు దాన్ని ఒక క్వాలిఫికేషన్ గా డిస్కస్ చేస్తారు. ఆ గ్రూప్ లో దాని గురించే డిస్కస్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ అది కాబట్టి. అబ్బాయిలు కూడా అంతే. వాళ్ళ దగ్గర ఉన్న కార్ కావచ్చు, వెహికల్ కావచ్చు, వాళ్ళ ఉన్నటువంటి బాడీ ఫిజికల్ అపీరెన్స్ కావచ్చు, ఏది వాళ్ళ దగ్గర ఉందో అదే వాళ్ళు డిస్కస్ చేస్తారు. దేన్ని వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు. దట్ ఈస్ వాట్ ఈస్ అన్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఈగో. సో ఈ అహంకారాన్ని లాక్కుంటాడు మేడం శని మీకు. అందుకే ఏమైపోతుంది అంటే శని దెబ్బ కొడితే మీరు నిద్రలో కూడా వదలని జ్ఞాపకాలు ఇస్తాడు. అంటే కళలో కూడా వదలడు. కళలో కూడా మేము చేస్తాయి మిమ్మల్ని. మీరు పోగొట్టుకుంది, మీరు కోరుకుంది, మీరు పట్టుకొని వేలాడుతుందో లాక్కుంటాడు. మరి లాక్కొని ఏం చేస్తాడు? అందులో వాళ్ళ సాడిజం ఏముంది లాక్కోవడంలో అని మీరు అనొచ్చు. సాడిజమే కదా అనొచ్చు. ఎందుకు అంటే మీ జీవితంలో ఎప్పుడైతే మీరు క్రమశిక్షణకి, ఒక ప్రిన్సిపల్స్కి, డిసిప్లైన్కి, ఒక విజన్కి మీరు ఎప్పుడైతే దూరం అవుతారో జీవితంలో, మీరు చేసే పనులన్నీ కూడా యాదృశ్చికం అనుకుంటారు. యాదృశ్చికం అంటే ఏంటంటే కాకతాళీయంగా, లేకపోతే మీకు తెలియకుండా మీరు ఈ స్థాయికి వచ్చారంటే ఊరికి వచ్చారా మేడం చెప్పండి? మీ శ్రమ ఉంది, మీరు చదివిన పుస్తకాలు, మీ క్వాలిఫికేషన్, మీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉన్నాయి. అవునా? సో జీవితంలో ఏ మనిషి అయితే జీవితంలో యాదృచ్ఛికంగా జరిగిపోయింది, లేదా ఎదుటివాడి సక్సెస్ ఉందనుకోండి, ఎదుటివాడి సక్సెస్ని మనం ఏమనుకుంటాం? వాడు ఎవరితో రికమెండేషన్తో వచ్చింది, వాడి కాళ్ళు పట్టుకుని వచ్చాడు అంటే ఎదుటి వాళ్ళని మనము పొగడం. రెండోది, మనం ఎదగడం కోసం మనం చేసే పనులు మనకు నిజాయితీ ఉండదు. ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళని శని వదలడు. ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు. పనిష్మెంట్ కాదు, వాళ్ళకి ఏం చేస్తాడంటే జీవితంలో గ్రౌండ్ రియాలిటీ చూపిస్తాడు. అంతే. ఇంకా గ్రౌండ్ రియాలిటీ ఏంటి, బేసిక్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అని చూపిస్తాడు. సో మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఇది ఎట్లా అప్లై అవుతుంది వక్రి అన్నది? ఎవరైతే ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళు, వాళ్ళలో ఉన్నటువంటి రెండు బలహీనతల్ని, ఒక బలాన్ని కూడా మనం చర్చించాలి. శని లక్షణం ఏం చెప్పాం మనము ఆల్రెడీ? లాక్కుంటాడు, కష్టాలు పెడతాడు అని చెప్పాం. వాటి వెనక ఉన్నటువంటి ఒక ఇంటలెక్చువల్ ఆపరేషన్ మెథడ్ కూడా చెప్పాను. ఎందుకు ఇలా చేస్తాడు అంటే మీకు ఒక క్రమశిక్షణ నేర్పించడం కోసం. అదే చూడండి మేడం, మీరు బాల్యంలో జీవితంలో చాలా కఠోరమైనటువంటి జీవితం గడుపుతూ కష్టాలు అనుభవించి చాలా చాలా ప్రాథమిక స్థాయి నుంచి కూడా ఉన్నతమైన స్థాయికి వచ్చే వాళ్ళని మీరు వెళ్ళి అడగండి. వాళ్ళ జీవితంలో అంత కష్టాల్లో కూడా వాళ్ళు వాళ్ళ నిజాయితీ, వాళ్ళ మీద ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, వాళ్ళ ఆలోచనలో వాళ్ళకున్న స్పష్టత ఉంటుంది చూడండి మేడం. దాన్ని వాళ్ళు ఎప్పుడు వదిలేసి ఉండరు.
అలాంటి వాళ్ళకు జీవితంలో అంత అద్భుతమైనటువంటి గుర్తింపు ఎలా వచ్చింది? అది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ సాటర్న్, శని యొక్క ప్రభావం. అందుకే కష్టాలు బాల్యంలో పడి జీవితంలో ఎదుగుతున్న వాళ్ళకి జీవితకాలం కష్టాలు ఉండవు మేడం. వాళ్ళ లైఫ్ ఒక బ్యాలెన్స్ లో, నదిలో నీళ్లు లాగా ఉంటుంది తప్ప సముద్రంలో ఉండేటువంటి ఆటుపోటులు, సముద్రంలో ఉండేటువంటి నీళ్లు లాగా ఉండవు. ఏ రోజు ఆ రోజు వాళ్ళకి సర్ప్రైజ్, ఏ రోజు ఆ రోజు వాళ్ళకి జీవితంలో ఊహించినటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే జీవితంలో నువ్వు ఎప్పుడు కష్టాలు చూడలేదు కాబట్టి. అందుకే వివేకానందుడు ఒక సేయింగ్ ఉంటుంది మేడం, యూ టెల్ మీ హౌ మెనీ ట్రబుల్స్ యూ హ్యావ్ సీన్ ఇన్ యువర్ లైఫ్, ఐ విల్ టెల్ యూ హౌ గ్రేట్ యు ఆర్ అంటాడు. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో చెప్పు, నువ్వు ఎంత గొప్ప నేను చెప్తా అంటాడు. సో అంటే ఏంటి అర్థము? శని జీవితంలో కష్టాలు పెట్టడం అన్నది ఒక కండిషనింగ్ ఆఫ్ యువర్ ఈగో. ఈగో లేకపోవడం అన్నది కాదు మేడం. యూ షుడ్ హ్యావ్ ఈగో, యూ షుడ్ హ్యావ్ దట్ ప్రైడ్, బట్ యూ షుడ్ ఈక్వల్లీ హ్యావ్ దట్ ఎబిలిటీ, ద క్వాలిటీ, ద ఇంటెన్సిటీ. నో ఈగో, నో ఐడెంటిటీ. ఫుల్ ఈగో వితౌట్ ఎబిలిటీ సొసైటీ విల్ నాట్ యాక్సెప్ట్ మేడం. మీకు ఎంత అహంకారం ఉన్నది కానీ మేడం, ఎంత అహంకారానికి అనుగుణమైనటువంటి క్వాలిటీ, నాణ్యతకి మీ ఆలోచనలో, కార్యాచరణలో, మీ సృజనాత్మకతలో ఉన్నది కూడా చూస్తారు. సో శనిగ్రహము ఈ వక్రిలో ముఖ్యంగా మకర రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇండస్ట్రియలిస్ట్ ఉండేటువంటి బ్రెయిన్ ఉంటుంది మేడం. అంటే చిన్న వయసులోనే వీళ్ళు పెద్ద పెద్ద ఆలోచనలు అవి ఆచరించకపోయినా వాళ్ళ ఊహలు మాత్రం చాలా గొప్పగా, చాలా హై లెవెల్ థాట్స్ ఉంటాయి. వాళ్ళ ఇమాజినేషన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. చిన్న చిన్న సక్సెస్ నుంచే కూడా పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. అన్ని రకాల వ్యక్తులతో కలిసిపోతారు, అన్ని రకాల వ్యక్తులతో వ్యాపారం చేయగలరు. శత్రువుల్ని కూడా వీళ్ళు కలుపుకొని వ్యాపారం చేయగలరు. ఎదుటి వ్యక్తి వీళ్ళని చంపడానికి వస్తున్నాడు శత్రువు అని తెలిస్తే వీళ్ళ ప్లాన్ వీళ్ళకు ఉంటుంది తప్ప పారిపోరు. అంటే అంత సోషల్ స్కిల్స్ ఉంటాయి మేడం. అంత అపారమైన సోషల్ స్కిల్ ఉన్న రాశి ఇంకోటి లేదు. అదే మకర రాశికి ఉన్నటువంటి సోషల్ స్కిల్స్ ఏవైతున్నాయో మిగతా ఏ రాశికి లేవు. మళ్ళీ చూడండి కుంభరాశికి కూడా శని అధిపతి, కానీ వాళ్ళకి అంత సోషల్ స్కిల్స్ ఉండవు, వాళ్ళకి ఉండవు. మకర రాశి వాళ్ళకి ఉంటుంది. అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండేవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎవరన్నా రాశి వాళ్ళు అంటే వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు. వీళ్ళిద్దరికి ఉంటాయి. థాట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎదుటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో పెట్టగలరు, వాళ్ళ అహంకారాన్ని కూడా ప్రొజెక్ట్ చేయగలరు అవసరమైతే. అట్ ద సేమ్ టైం మోడెస్ట్, చాలా సింపుల్గా, న్యాచురల్గా ఉంటారు. ఎక్కువగా నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు వీళ్ళు. సో వీళ్ళు ఈ ఇండస్ట్రియలిస్ట్ బ్రెయిన్ ఉండడం వల్ల వీళ్ళు చాలా మటుకు లైఫ్లో ఎక్కువ ప్లానింగ్తో పాటు వీళ్ళు చూసే వాళ్ళకి చాలా కమర్షియల్గా, చాలా మెటికులస్గా, డబ్బు మనుషులా కనిపిస్తారు. కానీ వీళ్ళు లోతుగా వీళ్ళు చూస్తే వీళ్ళు నమ్మి మోసపోతారు మేడం. విపరీతంగా నమ్మి మోసే వాళ్ళ రాశులు ఇందాక ఏం చెప్పాను, కర్కాటకము. సెకండ్ రాశి వీళ్ళు ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు చూడడానికి చాలా ప్రణాళిక, ఎవ్రీథింగ్ ఆన్ పేపర్, ఎవ్రీథింగ్ మెటికులస్ అనిపిస్తారు. కానీ వీళ్ళు ఎప్పుడు జీవితంలో ఒక 40 ఏళ్ల జీవితం గడిపిన వాళ్ళని, 50-60 ఏళ్ల జీవితం గడిపిన వాళ్ళని అడగండి, వాళ్ళ జీవితంలో అన్ని వీపు అది చెప్తారండి. వెనక్కి చూస్తే, చొక్కా వైపు చూస్తే అన్ని వాతలే ఉంటాయి. అంటే వెన్నుపోట్లు వాతలే ఉంటాయి. కారణం ఏంటి అంటే వీళ్ళది ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు తొందరగా రిలేషన్స్ కి కనెక్ట్ గారు, తొందరగా డిస్కనెక్ట్ గారు. సో ఇది వీళ్ళకి డేంజర్. ఇది వీళ్ళు ఎప్పటికప్పుడు మిథున రాశి వాళ్ళలాగా, ధనురాశి వాళ్ళలాగా లెట్ గో, అయితే అయింది అన్నట్టు వదిలేసేయాలి. ఇది వీళ్ళు నేర్చుకోవాలి. ప్రణాళికల్లో వీళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ఎంత బాగుంటారో ఈ ఉంటాయి చూడండి మేడం. కొన్ని మనకు అనవసరమైనవి, కొన్ని రిలేషన్స్లో మనం కనెక్ట్ అయినా కానీ అది మనకు వర్కౌట్ కాదని కూడా దాన్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తారు, మార్చడానికి ట్రై చేస్తారు, చాలా టైం ఇస్తారు. కానీ వీళ్ళు దాని నుంచి డిస్కనెక్ట్ కాలేరు. వై? బికాస్ ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని కూడా వీళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత రెండు కలిపేస్తారు, పాలు నీళ్ళు కలిపినట్టు. దాన్ని సెట్ చేసుకోవడానికి వాళ్ళ జీవితకాలం సరిపోతుంది. సో ఈ లక్షణాలు ఉన్న వీళ్ళకి మకర రాశి అధిపతి అయినట్టు శని గ్రహము స్వక్షేత్రం ఓన్ హౌస్ అయినప్పటికీ కూడా ఈ విషయంలో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగానే ఉంటాడు వక్రిలో. అయితే వీళ్ళు గతంలో ప్రణాళికలు ఏవైతే చేశారో, గతంలో గడిచినటువంటి కొంతకాలం, ఒక 5 సంవత్సరాల నుంచి తీసుకున్నా కానీ వీళ్ళు ఒక లాస్ట్ 5 years నుంచి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే శనిగ్రహం మకర రాశిలో ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటే కూడా ఈ 5 సంవత్సరాలుగా వీళ్ళు చేసినటువంటి ప్రణాళికలు, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్లానింగ్ కానీ ఏవైతే ఉందో, లోన్స్కి అప్లై చేయడం కానీ, ఈ ముఖ్యంగా ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఒక హోదా కోరుకుంటారు, ఉన్నతమైన పదవి కోరుకుంటారు. అప్పటి వరకు ప్రజాసేవ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వక్రశని, ఈ ముఖ్యంగా 139 రోజుల యొక్క వక్రశని రాహుతో పాటు హోదా ఇస్తుంది మేడం. హోదా, ఆర్థిక స్తోమతను ఇస్తుంది. ఇది ఈ మకర రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటి పొజిషన్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిగ్నిటీ కూడా ఇస్తుంది వీళ్ళకి. సో ఇందులో వీళ్ళు సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళకి సమస్య ఎక్కడ వస్తుంది? వక్రశనిలో. ఎందుకంటే జలరాశి నుంచి వాయురాశిలోకి వస్తాడు. కుంభరాశి వాయురాశి.
జలరాశి అయినటువంటి మీనరాశి నుంచి వస్తాడు. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళకి గతంలో ఉన్నటువంటి స్నేహితులు కావచ్చు, భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రేమికులు కూడా కావచ్చు, ఈ బాండేజెస్ అన్నమాట, ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఎమోషనల్ బాండేజ్ ఉన్న రిలేషన్స్ మాత్రం బాగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు వీళ్ళకి ఒకళ్ళు నచ్చడం అన్నది అంత ఈజీ కాదు, ఒకళ్ళు వీళ్ళతో దూరం అవ్వడం కూడా అంత ఈజీ కాదు. కానీ వీళ్ళు ఒక వ్యక్తి స్వేచ్ఛ జోలికి వెళ్ళేవాళ్ళు మేడం. ఇప్పుడు ఈ మకర రాశి వాళ్ళకి మీరు నచ్చారనుకోండి, మీ స్వేచ్ఛని కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. మీకు ఏది పనికి వస్తుంది, ఏది పనికి రాదు వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంటే మీతో ఎంత ఇన్వాల్వ్ అయిపోయారు వాళ్ళు. అప్పుడు ఆ ప్రాసెస్ లో మీరు ఏమనుకుంటారు, వీళ్ళు నా స్వేచ్ఛని శాసిస్తున్నారు, నా ప్రైవేట్ జోన్కి వస్తుంది. ఇప్పుడున్న సమాజం అలానే ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా బౌండరీస్ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కూడా వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి వీళ్ళు ఎమోషనల్ గా డిస్టర్బ్ అనుకోండి మేడం, 99% వీళ్ళ ఎనర్జీ మిగతా ఏరియాస్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. ఉయ్యాల ఎలా ఉంటుంది మేడం, అటు ఊపిన అటు ఇటు ఊపిన ఉంటుంది చూడండి. ఒక్కసారి వీళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏదైనా ఒక అబ్స్టాకల్ వచ్చింది, వీళ్ళ కోరుకున్న వ్యక్తులు వీళ్ళకి మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా, వాళ్ళు ఎవరన్నా వీళ్ళతో సరిగా ఇంటరాక్ట్ కాకపోయినా, నెగ్లెక్ట్ చేసినా, ఈ మకర రాశి వాళ్ళకి నెగ్లెక్ట్ చేసినా, వాళ్ళని ఎవరైనా శాసించినట్టు మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేరు మేడం, తట్టుకోలేరు. సో మరి తట్టుకోలేనివి ఈ లక్షణాలన్నింటినీ కూడా శని అయ్యా అప్ప అని షుగర్ కోటింగ్ మాటలతో నేర్పిస్తాడు, వాద పెడతాడు, హంటర్ తీస్తాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ వక్రిలో వీళ్ళు ఒక్క ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ముఖ్యంగా రిలేషన్స్ విత్ పార్ట్నర్స్ కానీ లవర్స్ కానీ, ఈ విషయంలో వీళ్ళు ఒక్క జాగ్రత్త తీసుకుంటే మిగతా ఏరియాలో అన్నీ కూడా ఈ 139 ఏదైతే డేస్ ఉన్నాయో రెట్రోగ్రేడ్ స్టేట్ ఆఫ్ సాటర్న్ ఈజ్ మోస్ట్ ఫేవరబుల్ డ్యూరేషన్ అని చెప్పొచ్చు వీళ్ళకి, మకర రాశి వాళ్ళకి. ఈ చిన్న టిప్ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. తప్పకుండా మకర రాశి వాళ్ళు మరి విన్నారు కదా, ఎందుకంటే వీళ్ళు చేసే ఈ చిన్న చిన్న తప్పిదాల వల్లే వీళ్ళు ఇలాంటి పరిస్థితులకు ఎదురవుతున్నాయి. కాబట్టి ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులతో కావచ్చు, అలాగే వైవాహిక సంబంధంలో కావచ్చు, స్నేహితుల పట్ల కావచ్చు, చిన్నవి అంటే వాళ్ళ మీద అధికారం చెలాయించకుండా వాళ్ళతో కలిసిపోయే మనస్తత్వాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నాగనాథ్ గారు చెప్పారు. మరి ఇంత మంచి శుభసూచకమైన విషయాన్ని మనకు వెల్లడించినందుకు నాగనాథ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.